సుమన్ టీవీ నేను మీ యాంకర్ గణేష్. ఈ రోజు మనం దేవాలయ సందర్శన కార్యక్రమంలో ఈ రోజు మనం దర్శించుకునే దేవాలయం లక్ష్మీ జగన్నాథ్ గట్టు అండి. అలాగే మనం జగన్నాథ్ గట్టు మనం మొదటి ఎపిసోడ్ లో చూసాం. అలాగే లక్ష్మీ జగన్నాథ్ గట్టు అని రెండో ఎపిసోడ్ ఉందండి. అలాగే ఈ టెంపుల్ పర్యాటక కేంద్రంగా మన కర్నూలు జిల్లాలో ఉంది. అలాగే టూరిజం స్పాట్ కూడా అని అంటారు. ఇక్కడ నుంచి మనం దేవాలయం వెళ్ళాలంటే 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఒక్కసారి మనం విజువల్స్ మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం లోపలికి వెళ్ళి చూద్దాం. వావ్, ఎంత అద్భుతమైన విగ్రహం! ఇక్కడ స్వామివారిది చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి ఎంత మంచి విగ్రహం! గణనాథుడు మనకు ప్రత్యక్షమయ్యాడండి. అలాగే మనం ఎంట్రన్స్ లోనే స్వామివారి దర్శనం కలిగింది. మనకు పైకి వెళ్ళి మనం లక్ష్మీ జగన్నాథ స్వామిని అలాగే స్వయంభూగా వెలిశాడు, మనం వెళ్ళి చూద్దాం. అలాగే మన గణనాథుడు దర్శనం అనంతరం అలాగే రైట్ సైడ్ మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందండి. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఈ టికెట్ కౌంటర్ లో ఇక్కడ వీళ్ళు ఒక ఎంట్రీ టికెట్ బుకింగ్ అని కౌంటర్ ఇక్కడ బోర్డు పెట్టారు. ఆ బోర్డు లో ఏంటంటే మన ఎంట్రీ ఫీ అడల్ట్స్ కి 10 రూపీస్ చార్జ్ చేస్తారు, చిల్డ్రన్స్ కి 5 రూపీస్. అలాగే పార్కింగ్ ఫీ 2 వీలర్ కానీ కార్ కానీ బస్ కానీ లారీ కానీ ఉంటే 20, 30, 50 రూపీస్ చార్జ్ చేస్తారు. అలాగే చాలా మంది ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తుంటారండి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటే అలాగే మనకి ఇక్కడ షార్ట్ ఫిల్మింగ్ మేకింగ్ కి 1000 రూపీస్ చార్జ్ చేస్తారు. అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తుంటారు. ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది ఇక్కడ కర్నూలు నుంచి కానీ హైదరాబాద్ కానీ అనంతపూర్ కానీ చాలా మంది ఇక్కడ లొకేషన్ బాగుంటుందని చాలా ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తారు. కాబట్టి ఈ మినిమం చార్జెస్ అనేవి ఇక్కడ వీళ్ళు కలెక్ట్ చేస్తారండి. అలాగే మూవీ మేకింగ్స్ కూడా 2000 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. చాలా మంది ఫైట్ సీన్స్ కానీ కొంచెం రొమాంటిక్ సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ చేయాలంటే ఇటువంటి ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుందని చాలా మంది ఫిలిం మేకర్స్ కూడా మన ఈ లక్ష్మీ జగన్నాథ పర్యాటక కేంద్రానికి వచ్చేస్తుంటారు. మనం కూడా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మనం ఒక ప్రయత్నంగా చాలా మందికి ఇలాంటి ప్రదేశం ఉందని తెలియదు కాబట్టి మనం చూపిద్దాం. అలాగే ఇక్కడ చాలా ప్రదేశాలు ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకు కోనేరు అంటారు. ఈ కోనేరులో మనకు చాలా మంది దేవతలు అప్పట్లో స్నానాలు చేసుకొని స్వామివారిని దర్శించుకుంటారని చెప్పేవారు. అలాగే ఇక్కడ ఉన్న ఈ పురాత కట్టడం చాలా అద్భుతంగా ఉంది. మనం కూడా వెళ్ళి చూద్దాము ఇప్పుడు. అలాగే చివరిది మనకు ఇక్కడ స్వామివారు వెలిసినారు. అక్కడికి వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకుందాం. పైన కూడా ఇది చూశారు కానీ మహాశివుడు మనకి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. అలాగే మనం పైన నుంచి చూసుకుంటే విజువల్స్ ఇక్కడ ఉన్న ఈ పర్యాటక కేంద్రం కానీ అలాగే ఇక్కడ విజువల్స్ చాలా మంది టూరిజం చేసుకునే వాళ్ళు చాలా మంది ఇక్కడ జర్నీ చేసుకుంటా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రెక్కింగ్ అని ఇప్పుడు చాలా మందికి ట్రెక్కింగ్ అంటే తెలుసు కదా, బ్యాగ్స్ వేసుకొని లగేజ్ ప్లస్ వాటర్ లంచ్ బాక్స్ ఎవ్రీథింగ్ అన్ని తీసుకొని ఈ వాతావరణం ఎంజాయ్ చేయడానికి ఇలా ట్రెక్కింగ్ అని బ్యాగ్స్ వేసుకొని చాలా మంది పర్యాటక కేంద్రంగా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. మనం కూడా మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మనం కూడా స్టార్ట్ అవుదామా? లెట్స్ గో. అలాగే ఈ పచ్చని వాతావరణం చాలా అందంగా ఉందండి. ఒకసారి మనం విజువల్స్ చూసుకున్నాం. చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది. ఇలాగే మనం దారి పొడునా వెళ్తూ ఉంటే చాలా అందమైన గాలి, మనకు సిటీలో ఇలాంటి గాలి రాదు, పొల్యూషన్ గాలి వస్తుంటది. అలాగే ఇటువైపు మనం వస్తే చాలా ఆహ్లాదంగా ఫ్రెష్ ఎయిర్ అనేది మనకు చాలా తక్కువ దొరుకుతుంది. ఇలాంటి ప్రదేశాల్లో పర్యాటక ప్రదేశాల్లో ఫ్రెష్ ఎయిర్ అనేది చాలా అద్భుతంగా మనకు దొరుకుతుంది. వెళ్తూ మధ్య మార్గంలో మనకు ఇక్కడ చుట్టూ కొండలు, అలాగే ఇటువైపు కొండ మధ్యలో మనకు పెద్ద ఊడల మర్రి చెట్టు కనబడుతుంది. చాలా అద్భుతంగా ఉంది. అలాగే జడల ఊడల మర్రి చెట్టు కానీ ఈ చెట్టును పిలుస్తారు. చాలా వందల ఏళ్ల నాటి ఈ చెట్టు ఇక్కడ ఉందంటే చాలా అద్భుతం అండి. అలాగే మనకి ఈ దారి మధ్యలోనే చుట్టూ కొండలు, అలాగే ఇలాంటి అందమైన ఊడల మర్రి చెట్టు కూడా మనకు ఇక్కడ కనబడుతుంది. ఒక్కసారి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి మనం చూపిద్దే ప్రయత్నం చేద్దాం. మనం కోనేరు ప్రదేశానికి వచ్చాం. అలాగే లోపలికి వెళ్ళి వాటర్ ఉన్నాయో లేదో చూద్దాం మనం. అలాగే దేవతలు స్నానాలు చేసే ఈ కోనేరు మనం కూడా మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మనం కూడా వెళ్ళి చూద్దాం. ఓకే, అలాగే మనకు పైన నుంచి కింద వరకు రావడానికి ఇక్కడికి నేను దిగిన వరకు ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 స్టెప్స్ ఉన్నాయండి. అలాగే కింద కూడా చాలా స్టెప్స్ ఉండవచ్చు కానీ వాటర్ ఇక్కడ వరకు ఉన్నాయి. మనకు పూర్వకాలంలో దేవతలు ఇక్కడ స్నానాదులు చేసి అలాగే స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారు. అలాగే ఈ కోనేరు ప్రత్యేకత ఏంటంటే ఎండాకాలంలో కూడా వాటర్ ఉంటాయి, అలాగే వెండిపోవు. మన ఈ వాటర్ ఎలా ఉన్నాయి చూద్దాం ఒకసారి. వాటర్ అయితే చాలా ప్యూర్ గా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. వాటర్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం విజువల్స్ ఒకసారి చూపిద్దాం మనం. ఓకే, చూసారు కదండి, మనకు ఈ కొలను మొత్తం ఇలా ఈ రాతి కట్టడాలతో పేర్చబడినది. అలాగే చాలా అద్భుత శిల్పాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇలా చూసుకుంటే ఇక్కడ కూడా శిల్పాలు ఉన్నాయి. పురాతనమైన కట్టడం కాబట్టి అక్కడక్కడ కొన్ని శిల్పాలు డ్యామేజ్ అవ్వడం జరిగింది. చాలా మనకు ఇలాంటి అద్భుతమైన శిల్పాలు
మనకు ఎక్కడ దొరకవండి. అలాగే ఇట్లా ఈ పురాతనమైన కట్టడం కానీ అలాంటి ప్రదేశం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇటు సైడ్ నుంచి మనం ఇటువైపు వస్తున్నాం, అక్కడ నుంచి ఇలా వచ్చాం. చుట్టూ మొత్తం అక్కడక్కడ గ్యాప్ ఇచ్చి మనకి ఈ రాతి కట్టడాలు అనేది జరిగింది. అలాగే ఇక్కడ దేవతలు కూడా సంచరించే ప్రదేశం కాబట్టి అప్పట్లో ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చేసి అలాగే ఇలాంటి వాతావరణాన్ని చూడాలని మన సుమన్ ప్రేక్షకుల నుంచి నేను కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి అద్భుతమైన ప్రదేశం, అలాగే వాతావరణం, అలాగే ఫ్రెష్ ఎయిర్ చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి మన విజిట్ చేసి చుట్టూ మొత్తం మనకు ఫారెస్ట్ ఏరియాలా అనిపిస్తుంది మనకు. అలాగే ఇక్కడున్న పక్షులు కానీ చాలా సౌండ్స్ చేస్తున్న చిన్న చిన్న పక్షులు మనం గమనించారంటే చాలా చిన్న చిన్న పక్షులు. మనకు సిటీ కల్చర్లో మనకి ఇలాంటివి వినపడవు. పూర్వకాలంలో చాలా ఇటువంటి పక్షులు మనకు పొద్దున్నే లేస్తేనే మనకు అప్పట్లో అలారం అనేది ఉండదు. పక్షుల కూతలు బట్టి టైం ఎంత అని అప్పట్లో వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. మనకు ఇలాంటి ప్రదేశానికి వస్తే ఇలాంటివన్నీ మనకు గుర్తొస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఓకే, ఫైనల్గా మనం కోనేరు పక్కన మనకు స్టెప్స్ ఉన్నాయండి. ఇలా ఈ మధ్య మార్గంలోనే వెళ్ళాలి. అలాగే ఈ స్టెప్స్ వచ్చేసి మనకు దాదాపు 100 నుంచి 150 లోపల ఈ స్టెప్స్ ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్లీ 130 ఆర్ 135 135 స్టెప్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుదాం. అలాగే పైకి వెళ్ళి మనం స్వామివారు ఉన్నాం, దర్శించుకుందాం రండి. అలాగే ఈ మెట్ల మార్గంలోనే మనం పైకి వెళ్తున్నాం అండి. ఈ మెట్ల మార్గం వచ్చేసి దాదాపు మనకు 100 నుంచి 135 మెట్లు ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్తారు. అలాగే ఇక్కడ నుంచి మనం కౌంట్ చేసుకుంటూ వచ్చాం. పైకి వెళ్ళి మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం నేను చెప్తానండి. మన బోలా శంకరుడు మనకు దర్శనం ఇచ్చాడండి. అలాగే మనం మెట్ల మార్గంలోనే పైకి వచ్చాం. అలాగే ఇక్కడ మనకు బోలా శంకరుడు అక్కడ నిలబడి మనకు ఆశీర్వదిస్తున్నాడు. ఒక్కసారి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం విజువల్స్. బోలా శంకరుడు హర హర మహాదేవ శంభో శంకర అంటూ చాలా మంది భక్తాదులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. అలాగే బోలా శంకరుడు మధ్య మార్గంలోనే మనకు దర్శనం ఇచ్చాడు. అలాగే ఇటువైపు నుంచి వెళ్దాం మనం పైకి. సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఈ పర్యాటక కేంద్రమైన మన ఈ లక్ష్మీ జగన్నాథ్ గట్టు చూపించడానికి మనం ఇంత ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇక్కడ మన బోలా శంకరుడు దర్శనం ఇచ్చాడు. మనకు మధ్య మార్గంలోనే మనకు శివుడు దర్శనం ఇచ్చాడు. అలాగే ఇంకా మిగతా కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుని పైకి వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకుందాం రండి. ఫైనల్ గా పైకి వచ్చేసామండి, స్వామి వారి దగ్గరికి వచ్చేసాం. మన లక్ష్మీ జగన్నాథ్ గట్టు చాలా అందంగా ఉంది. ఒకసారి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చూపిద్దాం. చాలా అందంగా, వాతావరణం కూడా చాలా అందంగా ఉంది. ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ అనేది చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది ఇక్కడ భక్తాదులు ఇక్కడ శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో నిత్యం ఇక్కడ ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తూ అలాగే స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే ఇక్కడ విజువల్ చూసుకుంటే చాలా అందమైన గుహలు ఏర్పడినండి. సహసిద్ధంగా ఏర్పడిన గుహలు ఇవి. క్రీస్తు శకం అప్పట్లో, పూర్వకాలంలో అప్పట్లో సముద్రం వాన వచ్చినప్పుడు కొట్టుకొని వచ్చిన ఈ కొండలు ఇలా ఏర్పడాయని చరిత్ర చెప్తుంది. అలాగే మనం ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం, మనం స్వామివారిని దర్శించుకుందాం. జై శ్రీరామ్. ఓకే, మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి దర్శించుకున్నాం. అలాగే ఇటువైపు గుహలు ఉన్నాయండి, ఒకసారి చూద్దాం మనం. చాలా అందమైన గుహ ఉంది. అప్పుడు సహసిద్ధంగా ఏర్పడిన గుహ ఇది. అప్పట్లో ఋషులు, మనులు ఇక్కడ కూర్చొని తపస్సు చేసేవారు మన చరిత్ర చెబుతుంది. అలాగే ఈ గుహ చాలా అద్భుతంగా ఉంది, చాలా పెద్దగా ఉంది. అలాగే ఈ గుహ పక్కనే మనకు ఇక్కడ తేరు ఉందండి, స్వామివారి తేరు అంటారు. ఇది రథం మీద స్వామివారిని మన శ్రావణ మాసంలో అలాగే కార్తీక మాసంలో స్వామివారిని రథం మీద ఊరేగిస్తారు. ఇక్కడ నుంచి అక్కడ ఆలయం వరకు ఊరేగించి అలాగే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి స్వామివారిని ఊరేగింపు జరుగుతుంది. మనకు కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో ప్రత్యేకంగా స్వామివారు ఈ రథం మీద కూర్చొని అలాగే ధూపదీప నైవేద్యాలతో అలాగే లక్ష్మీపుర గ్రామస్తులు అలాగే ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే గ్రామస్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు చాలా ప్రత్యేకంగా. అలాగే ఇటువైపు చూసుకుంటే మనకు సుబ్రహ్మణ్య స్వామి పుట్ట, పాము పుట్ట ఇక్కడ కొలువై ఉందండి. ఒకసారి మనం చూద్దాం వెళ్ళి. చాలా అందంగా ఉంది. అలాగే ఇక్కడ ఇది న్యాచురల్ గా ఏర్పడిన మన సుబ్రహ్మణ్య స్వామి. అలాగే చాలా మంది ఇక్కడ ముడుపులు కట్టారు. అలాగే స్వామివారు కోరికలు నెరవేరాలని చాలా మంది మహిళలు వచ్చి ఇక్కడ ముడుపులు కట్టి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ చాలా మనకు నాగప్పలు అని అంటారు, ఇక్కడ చాలా ఉన్నాయి. అలాగే సహసిద్ధంగా ఏర్పడిన ఇక్కడ మనకు స్వామివారి పుట్ట, సుబ్రహ్మణ్య స్వామివారి పుట్ట, పాము పుట్ట అంటారు. ఆంజనేయ స్వామి
దర్శించుకున్నాం, అలాగే మనకు రథం కూడా దర్శించుకున్నాం, అలాగే సహసిద్ధంగా ఏర్పడిన గుహలు కూడా చూసాం. ఇక్కడ పైకి వెళ్ళి మనం స్వామివారిని స్వయంభూగా వెలిసిన మన లక్ష్మీ జగన్నాథ స్వామిని దర్శించుకున్నాం. అలాగే ఇక్కడ పెద్ద నాగుపాము, అలాగే నాగుపాము కూడా పైన వెంట్రుకలు వచ్చాయని స్వామివారు చెప్పారు. అలాగే ఆ స్వామివారి గురించి, అలాగే నాగుపాము గురించి, ఆలయ చరిత్ర గురించి కూడా మనం వెళ్ళి అర్చకులు వెళ్ళి కనుక్కుందాం, అలాగే స్వామివారిని కూడా దర్శించుకుందాం. ఓకే, ఫైనల్ గా మనం స్వామివారి ఆలయంకి వచ్చాము. అలాగే ఇక్కడ న్యాచురల్ గా గుహలు ఏర్పడ్డాయండి. అలాగే మనకు అప్పుడు కాలంలో ఈ చారిత్రకమైన టెంపుల్ మనకు ఇటువంటిది మన కర్నూలులోనే ఉండడం చాలా అద్భుతం ఇది. అలాగే సహసిద్ధంగా ఏర్పడిన ఈ గుహలు ఉన్నాయి చూడండి ఒకసారి. అప్పట్లో ఋషులు మనులు ఇక్కడ కూర్చొని తపస్సు చేసేవారని మన చరిత్ర చెబుతుంది. అలాగే ఈ గుహలో మనకు స్వామివారు కొలువై ఉన్నారు. మనం వెళ్దాం. అలాగే మనం లోపల ప్రాంగణంలో ఉన్నాం. చాలా ఎత్తువైన ఉంటే ఈ గుహ అనేది మనకు న్యాచురల్ గా ఏర్పడిన ఈ గుహ మనకు కళ్ళు తగులుతుంది కాబట్టి మనం ఇలా ఉండి లోపల స్వామివారిని దర్శించుకోవాలి. అలాగే ఇక్కడ సైడ్ చూస్తే మనకు స్వరంగం ఏర్పడిందండి. ఇది మనకు ఆలయ చరిత్ర ప్రకారంగా స్వామివారు చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ నుంచి ఇది గుహ మన కంచికి ఉంది అని దారి చెప్తున్నారు. ఒకసారి మనం చూద్దాం వెళ్ళి లోపలికి. చాలా చీకటిగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. అలాగే ఈ మార్గంని మన ఆలయ వాళ్ళు మొత్తం అంతా ఇది మూసేశారు. ఇక్కడ నుంచి మనకు ఏమన్నా జంతువులు కానీ, అలాగే చాలా మంది వెళ్ళి పర్యాటక కేంద్రం కాబట్టి చాలా మంది తప్ప తెలియకుండా వచ్చి లోపలికి వెళ్ళిపోతుంటారు. అలాగే ఏమైనా జరిగితే చాలా ప్రమాదకరం అని చెప్పేసి దీన్ని సొరంగాన్ని మూసేశారు. అలాగే ఇక్కడ నుంచి మనం స్వామివారిని దర్శించుకున్నాం రండి. లక్ష్మీ జగన్నాథ్ గట్టు ఆలయంలో ఉన్నాం. అలాగే స్వామివారిని దర్శించుకున్నాం. అలాగే ఆలయ అర్చకులు ఉన్నారు, 4వ తరం అర్చకులు. వారితో మాట్లాడదాం. వాళ్ళ కుటుంబ సభ్యులు తరతరాలుగా మన స్వామివారికి నిత్యం ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి పూజలు అందిస్తున్నారు. స్వామి 4వ తరం స్వామి మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి నమస్తే. స్వామి దీర్ఘాయుష్మాన్ భవ. స్వామి, అలాగే ఇప్పుడు మనకు ఆలయ చరిత్ర గురించి, అలాగే మీరు 4వ తరం అని చెప్తున్నారు, అలాగే తరతరాలుగా మీ కుటుంబ సభ్యులే స్వామివారికి నిత్యం పూజలు చేస్తున్నారు. అలాగే స్వామివారు స్వయంభూగా వెలిచారని చెప్పారు. స్వామివారి గురించి అలాగే ఆలయ చరిత్ర గురించి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం వివరిస్తారా? స్వయంభూగా వెలిసినటువంటి సమయము దాదాపుగా 500 సంవత్సరములు దాటిపోయింది. ఇది మా జేజినాయన అంటే నాయన తండ్రి జేజినాయన కాడి నుంచి ఆ విధంగానే జరుగుతూ వచ్చింది. ఇక్కడ అమ్మవారు కూడా స్వామికి ఇద్దరు భార్యలు అయితే ఆ చిన్న భార్యని ఎప్పుడైతే తీసుకుని వచ్చినాడో ఆ పెద్ద భార్య అలిగి అంత దూరంలో ఉంది. ఆమెకు కూడా సపరేట్ గా గుడి కట్టించి ఆ యొక్క ఆలయ పూజలు జరుగుతున్నాయి. ఈ విధంగా స్వామివారు స్వయంభూ అనడంలో ఆయన నిత్య కళ్యాణం పచ్చతోరణం లెక్క ఎవరికి ఏది కావాలనో ఆ కోరినది కొంగు బంగారంగా జరిపించేటువంటి స్వామి. ఇక్కడికి వచ్చి 1 కేజీ బంగారం పెట్టుకొని వచ్చిన వారికి అరికాలకు కూడా ముళ్ళు నాటకుండా వాళ్ళ ఇంటికి క్షేమంగా చేర్చేది కూడా స్వామి యొక్క అనుగ్రహమే. ఇది ముమ్మాటికి నిజం, ముమ్మాటికి నిజం, ముమ్మాటికి నిజం. ఇది ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది. ఆ విధంగానే రీసెంట్ గా అంటే 2007 ఆ ప్రాంతము కూడా 2000 నుంచి ఇక్కడ ఏపీ టూరిజం ఉంది. కానీ వాళ్ళ నుంచి ఇక్కడ ఏమి స్పందన అనేటువంటిది కూడా లేదు. ప్రజెంట్గా ఈ యొక్క స్వయం ప్రజల యొక్క సేవల వల్లనే ప్రజల యొక్క వినియోగించేటువంటి యొక్క డబ్బే స్వామికి దీపారాధనకు అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇక్కడ ఎవరు ఎండోమెంట్ యొక్క ప్రసక్తి అయితే లేదు. ఇప్పుడు ఒక తిరణాలు మాత్రం వాళ్ళు చేస్తారు. ఆ రోజు వస్తే ఆ యొక్క కార్యక్రమాలు, కళ్యాణము, ప్రభోత్సవము, రథోత్సవము, ఆ ఉభృత స్థానము ఇవన్నీ అయిపోతేనే వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళా గట్టుకొచ్చే ప్రసక్తి అయితే ఉండదు. ఆ యొక్క భగవంతుడైనటువంటి వాడు మానవ రూపంలోనే వచ్చి వీళ్లకు ఒరే బడవా పాలు పోయిరా అంటే పాలు పోసినారు. ఆ విధంగానే వస్తూ ఉంటే ఒకరోజు అనానుకూలంగా కుక్కలు వెంబడి పెట్టే స్వామికి పెట్టే పైకెక్కి కొండలెక్కి కొండ దిగినాడు. కొండ దిగినప్పుడు ఆయన పాదాలు, చెంబు, కర్ర ఇక్కడనే ఈ తేరు యొక్క గుడి
తూర్పుకు ఉన్నటువంటి దాంట్లో ఆ బండపైన పడినాయి. ప్రత్యేకంగా అంటే ఇప్పుడు గుర్తులు ఉన్నాయా కూడా స్వామి? ఆ గుర్తులు ఉన్నాయా స్వామి? అన్ని అలాగే కూడా ఉన్నాయి. చెంబు, ఆ కర్ర కూడా ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. గుర్తులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్నీ ఉన్నాయి. ఆ విధంగానే ఈయన వేటకు పోయేవాడని ఆనాటి నుంచి కూడా ఉంది. ఆ వేటలోకి పోయి ఆమె రెండవ భార్య అయినటువంటి చెంచులక్ష్మిని తీసుకొనొస్తే, పెద్ద భార్య అయినటువంటి ఆదిలక్ష్మి అలిగి నేను నీ దగ్గర ఉండనని దూరంగా వెలిసింది. అదే స్వయంభుగా ఈయన దగ్గర ఉండకుండా అక్కడ పక్కన గుడి కట్టించడము జరిగింది. పక్కన ఉండడం కూడా జరిగింది. ఇక్కడ భక్తులు ప్రతి సంవత్సరం కూడా పాల్గొన శుద్ధ దశమి నాడు లక్ష్మీపురంలో పెండ్లి కొడుకై అక్కడ స్వామికి 16 మంది ఆయకట్లతో అందరూ కూడా కలిసి బాజాబందీలతో కళ్యాణోత్సవం చేసుకొని కళ్యాణానికి ఇక్కడికి గట్టుపైకి మోసుకొని వచ్చేవాళ్ళు. అందరూ 16 మంది ఆయకట్లు ఉన్నారు స్వామికి. ఆ యొక్క ఆయకట్లంతా తీసుకొని వస్తే ఇక్కడ రాత్రి సమయం అప్పుడు ఇక్కడ రోడ్డు లేవు, ఏమీ లేవు. అటువంటి సమయంలో ఈ యొక్క 1999 వరకు కూడా ఇక్కడ రోడ్డు లేవు, ఏమీ లేవు. గుళ్ళ మీద వచ్చి గుళ్ళ మీద పోయినాం. ఆ విధంగానే స్వామికి ఎవ్వరికి కూడా అరికాలకు కూడా ముళ్ళు నాటకుండా కార్యక్రమాలన్నీ నెరవేర్చుకొని మళ్ళీ ఇంటికి తీసుకుపోయేవాళ్ళం. దేవాలయానికి లక్ష్మీపురానికి తీసుకుపోయేవాళ్ళం. ఆ విధంగానే స్వామి కోరినటువంటి యొక్క కోరికలు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు కూడా అదే జరుగుతుంది. ఆయన యొక్క పూర్తి సంపూర్ణ ఆశీస్సులు ఉన్నందుకే ఈరోజు మనం 2024 వచ్చిన గట్టొక్కనే ఆ విధంగానే ఉంది. ఆ విధంగానే జరుగుతుంది. స్వామి అలాగే ఇప్పుడు మనకు తిరుపతిలో లాగా ఇప్పుడు ఒకవైపు ఇటువైపు రావడానికి, ఇటువైపు వెళ్ళడానికి అనే మార్గం తిరుపతిలో ఎలా ఉందో మన ఈ ఆలయానికి కూడా గట్టుకి ఇలా ఉందని ఒక 20 ఏళ్ల కిందట చెప్పేవారు. మరి ఇప్పుడు అది కనుమరుగైపోయింది. ఎందుకు అయిపోయింది స్వామి? 1960 నుంచి కూడా దాదాపుగా 1999 వరకు కూడా ఆ మార్గము రావడానికి పాతమెట్లు అని ఒకటి ఉండింది. పాతమెట్ల మీద వస్తూ అక్కడ వచ్చే రస్తలో కూడా ముంతదొన, తామర దొన అనేటువంటి 2 దొనలు కూడా ఉండేటివి. ఆ యొక్క ఇవి అన్నీ కూడా పడిపోవడము, ఆ రస్తలే మాయమైపోయినాయి. అసలుకు రస్తనే లేకుండా అయిపోయింది. ఎవరు పట్టించుకోకుండా కనుమరుగైపోయినా ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆ యొక్క ఈ ఉన్నటువంటి మెట్లు, పాత మెట్లు, మనం కొత్త మెట్లు అనేటువంటివి కూడా పూర్వం చేసినటివే, మనమేం చేసినటివి కాదు. కానీ వన్ వే ఒకటి పాత మెట్ల మీద వస్తూ మనం కొత్త మెట్ల మీద దిగి కిందికి పోయేవాళ్ళం. ఆ విధంగానే ఆ కొత్త మెట్ల పైననే ఆ భగవంతుడు అనేటువంటి ఆయనను మోసుకొని వచ్చి ఇక్కడికి తీసుకొని వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు. ఆ విధంగానే ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది. దీనికి మంచిగా గవర్నమెంట్ పట్టుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఒక తిరుపతి దేవస్థానం ఏ విధంగా వెలుగుతుందో ఆ విధంగానే జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంతవరకు కూడా ఇక్కడ జరిగేటువంటి యొక్క పూజలు పునస్కారాలు అనుకోండి అన్ని డిపెండ్ అపాన్ భక్తులపైనే ఆధారపడి ఉండింది. నూనె అనుకోండి, స్వామి యొక్క దక్షిణ అనుకోండి, అవన్నీ కానీ ఇక్కడ ఎవ్వరు జీతాలు ఇచ్చేవాళ్ళు లేరు, ఏది ఉండదు. అలాగే మన ఈ కొండ ప్రాంతంలో వెలిసిన అద్భుతమైన కొండ అండి ఇది. ఈ కొండ చూసారంటే 3 రూపాల కలిగిన కొండ ఇది. మొదటిగా ఇక్కడ నుంచి ఇటువైపు నుంచి చూస్తే మనకు 5 పడగల నాగేంద్రుడు లాగా కనబడుతుంది. నాగేంద్రుడు లాగా చూడండి ఒకసారి, నాగేంద్రుడు లాగా కనబడుతుంది. 5 పడగలు 1 2 3 4 5 ఈ ఆకారం చూస్తే నాగేంద్రుడు లాగా కనబడుతున్నాడు. అలాగే ఇటువైపు వస్తే గజరాజు ఆకారంలో మనకు ఏనుగు తొండం ఇలా ఉంటుంది. ఇలా తొండం వచ్చేసి ఇలా రూపకల్పన జరిగింది. ఇది సహసిద్ధంగా న్యాచురల్ గా ఏర్పడిన కొండ ఇది. అలాగే ఇక్కడ ఇటు చూస్తుంటే మనకు విఘ్నేశ్వరుడు ఆకారంలో కనబడుతుంది. ఒకసారి మన విజువల్స్ చూసుకుంటే విఘ్నేశ్వరుడు ఆకారంలో ఉంది, ఏనుగు తొండం లాగా. అలాగే ఇటువైపు చూస్తే మనకు నాగుపాము పడగెత్తినట్టుగా మనకు ఈ కొండ ఆకారము కనబడుతుంది. అలాగే అటువైపు చూసుకుంటే తాబేలు ఆకారంలో మనకి ఈ కొండ కనబడుతుంది. 3 రూపాలుగా న్యాచురల్ గా ఏర్పడిన మన ఈ కొండ ఇది చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి మనం చూసుకుందాం. మనం అలాగే లోపల సహసిద్ధంగా ఏర్పడిన న్యాచురల్ గుహల్లో చాలా మంది దేవత విగ్రహాలు ఉన్నాయి లోపల. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అలాగే లోపల మనకు విఘ్నేశ్వరుడి విగ్రహం, అలాగే గోవిందరాజుల విగ్రహం, అలాగే లక్ష్మీదేవి రూపం కూడా ఉంది. మనం వెళ్ళి దర్శించుకుందాం రండి. అలాగే మనకు లోపల ప్రాంగణంలోకి వచ్చామండి. అలాగే న్యాచురల్ గా ఏర్పడిన మన గుహలు చూసారు, ఒకసారి చూద్దాం. మనం న్యాచురల్ గా ఏర్పడిన గుహలు, అలాగే ఇక్కడ అమ్మవారు వెలిసి ఉన్నారు, నరసింహస్వామి. అలాగే ఇక్కడ గోవిందరాజుల విగ్రహం కూడా ఉంది. స్వామి ఇక్కడ పడగ మీద నిద్రపోతున్నారు, ఒక్కసారి చూద్దాం. అలాగే స్వామి వారికి కాళ్ళు ఇలా ఒత్తుతూ స్వామి సేవ చేసుకుంటున్నారు దేవతలు కూడా, ఒకసారి చూద్దాం. మనం గోవిందరాజుల విగ్రహం, అలాగే లక్ష్మీదేవి విగ్రహం, అలాగే ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహల్లో మనకు ఇక్కడ స్వామివారిని కొలువించారండి. ఇక్కడ చాలా మంది భక్తాదులు ఇక్కడికి శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో వచ్చి
పూజలు చేస్తూ అలాగే ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి నిత్యం ఇక్కడ పూజలు జరుగుతాయని మన అర్చకులు కూడా చెప్పారు. అలాగే ఇక్కడ కూడా మన నరసింహస్వామి లక్ష్మీదేవి స్వరూపం కూడా ఇక్కడ మనకు కొలువై ఉందండి. ఒక్కసారి మనం చూసుకుందాం విజువల్స్. చాలా అద్భుతంగా ఉంది కదండి. అలాగే ఇక్కడ ఈ సహసిద్ధంగా ఏర్పడిన గుహలు చూసారా, చాలా అందంగా అద్భుతంగా మనకు నంద్యాలలో బెలూన్ గుహలు ఎలా ఉన్నాయో అలాగే ఇక్కడ న్యాచురల్ గుహలు ఏర్పడ్డాయి. మన కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి రావడానికి 10 కిలోమీటర్లు, అలాగే ఈ కొండ ప్రాంతానికి పైన వచ్చి రావడానికి ఒక 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు చూసిన తర్వాత స్వామివారిని కూడా దర్శించుకున్నాం. సహసిద్ధంగా స్వామివారు స్వయంభూగా వెలిశారు. చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇక్కడ కొండ రూపంలో మనకు నాగుపాము రూపం, అలాగే మనకు గజరాజు కూడా వెలిశాడు. అటువైపు చూస్తే తాంబేలు కూడా ఉంది. చాలా అద్భుతంగా ఉంది మనకు. ఓకే, చూశారు కదా మన న్యాచురల్ గా గుహలు ఏర్పడ్డాయి. అలాగే స్వామివారిని ఇక్కడ చాలా మంది భక్తాదులు దాతలు కూడా స్వామివారి విగ్రహ రూపాలుగా ఇక్కడ స్వామివారిని ప్రతిష్టాపించి అలాగే నిత్యం పూజలు ధూపదీప నైవేద్యాలతో స్వామివారితో పూజలు జరుగుతుంటాయి లోపల. అలాగే మనం ఈ కొండ కింద కుడివైపు అమ్మవారు వెలిశారు లోపల. అమ్మవారిని కూడా దర్శించుకుందాం మనం. అలాగే ఇప్పుడు మన కుడివైపు కూడా అమ్మవారు ప్రతిష్టాపించబడ్డారు. అలాగే చాలా మంది భక్తాదులు ఇక్కడ కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. చాలా అద్భుతంగా ఉంది అమ్మవారి లోపల. అలాగే న్యాచురల్ గా ఏర్పడిన ఈ గుహలో అమ్మవారిని కొలువయించారండి. చూశారు కదండి మన దేవాలయ సందర్శన కార్యక్రమంలో ఈ రోజు మనం దర్శించుకునే దేవాలయం లక్ష్మీ జగన్నాథ్ గట్ అండి. అలాగే స్వామివారిని కూడా లోపల స్వయంభూగా వెలిశారు. స్వామివారిని దర్శించుకున్నాం. అలాగే న్యాచురల్ గా మనకి ఏర్పడిన గుహలు కూడా చూసాం. అలాగే ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో మనకు అద్భుతమైన శిల్పకళ న్యాచురల్ గా ఏర్పడింది. అలాగే ఇటువైపు తాంబేలు, అటువైపు నాగపడుగులతో, అటువైపు గజరాజు 3 రూపాల్లో ఒకే కొండలో న్యాచురల్ గా ఏర్పడడం చాలా అద్భుతంగా ఉంది కదండి. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ విజయ్ గణేష్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ మధు, సుమన్ టీవీ, కర్నూలు.